హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ పెద్ద దిక్కు. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. సింహాచలం ఒక చిన్న గ్రామంలో ఉంటూ పట్నంలోని గురవయ్య కిరాణా దుకాణంలో పద్దులు రాసే ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతడి జీతం నెలకు 200 రూపాయలు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగా అతన్ని పినతల్లి మీనాక్షి పెంచి పెద్ద చేసింది. ఆమెకు ఒక కూతురు. పెళ్ళిడు రాగానే కూతురికి వివాహం చేసి అత్తవారింటికి పంపి తాను మాత్రం సింహాచలం ఇంట్లోనే ఉంటున్నది. సింహాచలం ఏమాత్రం అందగాడు కాదు, పైగా పైపెచ్చు చిన్న జీతగాడు. అయినా అతడి పెళ్లి మంచి అందచందాలు గల లావణ్యతో జరిగింది. అందుకు కారణం లావణ్య తల్లిదండ్రులు పేదవాళ్లు కావటం. ఈ పెళ్లి కాకముందు లావణ్య తన అందం చూసి మురిసిపోయి ఏ జమీందారు కొడుకో తనను చేసుకుంటాడని కలలు కనేది. సింహాచలంతో పెళ్లి ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. సింహాచలం పిన్ని మీనాక్షి తన తల్లిదండ్రులను పెద్ద కట్నం కోరాలని, ఆ విధంగా ఈ పెళ్లి తప్పిపోవాలని ఆమె ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నది. అయితే మీనాక్షి మాత్రం రావల్లి తల్లిదండ్రులతో మా నుంచి కట్న కానుకలు ప్రసక్తే ఉండదు, ఈ శుభ సమయంలో దాని సంగతి మర్చిపోదాం అన్నది. ఆ మాట విని లావణ్య కుంగిపోయింది. ఆమె తల్లిదండ్రులు పొంగిపోయారు. ఈ విధంగా లావణ్యకి ఇష్టం లేని పెళ్లి జరిగిపోయింది. అందువల్ల కాపురానికి వచ్చిన రోజు నుంచి ఆమె కట్నం కోరని మీనాక్షిని శత్రువుని చూసినట్టు చూడసాగింది. నేల తిరగకుండానే ఒకనాటి రాత్రి ఆమె సింహాచలంతో, ఈ రోజుల్లో సొంత అత్తల్నే చూసేవాళ్ళు లేరు, ఏ కప్పినా అత్తగారికి ఊడిగం చేసేదెవరు, మీ పిన్నిని వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళమని చెప్పు అన్నది. ఆ మాటలకు సింహాచలం నొచ్చుకొని, అదేం మాట, మా పిన్ని మనకు ఇంట్లో పెద్ద దిక్కుగా ఉంటుంది కదా అన్నాడు. ఆ జవాబుకు లావణ్య విసుక్కుంటూ, మనకే తిండికి దిక్కు లేదు, నీదేమైనా సముద్ర వ్యాపారమా, ఈ కరువు కాలంలో తిండి దండగ మనుషుల్ని ఎంతకని పోషిస్తాం అన్నది. పక్క గదిలో నిద్రపోతూ మంచినీళ్ళ కోసం లేచిన మీనాక్షి ఈ మాటలు విన్నది. ఆమె తెల్లవారుతూనే ఏ కారణం చెప్పకుండా కూతురింటికి ప్రయాణం కట్టింది. సింహాచలానికి ఇది చాలా కష్టం అనిపించినా భార్య నోటికి భయపడి అతడేమీ మాట్లాడలేదు. అతడు బాడుగ బండిలో పినతల్లిని ఆమె కూతురి ఇంట దిగబెడిచి పట్నం చేరేసరికి చాలా ఆలస్యమైపోయింది. ఆ కారణంగా అతడు బాగా పొద్దుపోయే వరకు దుకాణంలో ఉండవలసి వచ్చింది. పట్నం నుంచి అతడి పళ్ళకు మామూలు దారి కాకుండా మరొక అడ్డదారి ఉన్నది. తొందరగా ఇల్లు చేరాలన్న ఆత్రంలో అతను జనం మసలని ఆ అడవి దారి పట్టాడు. సింహాచలం అడవి మధ్య ఉండగానే చీకటి పడింది. అయితే పున్నమి రోజు కావడం వల్ల పుచ్చ పువ్వుల వెన్నెల కాస్తున్నది. అతడు ఒక చెట్టు కిందకు వచ్చేసరికి చెట్టు ఆకులు గలగలమన్నవి. ఆ వెంటనే ఆకుల మధ్య నుంచి వారెవరో రావాలి, వారికి అడిగిందివ్వాలి అంటూ కర్ణకఠోరమైన గొంతుతో ఒక పాట వినిపించింది. సింహాచలం ఆశ్చర్యపోతూ తల ఎత్తి చూసి అది ఒక నేరేడు చెట్టని గ్రహించి, నేరేడు చెట్టు ఏమివ్వగలదు, నేరేడు పండేగా అన్నాడు. ఆ మరుక్షణం నేరేడు పండొకటి అతడి కాళ్ళ దగ్గర పడింది. దాన్ని తీసుకుని సంచిలో వేసుకుని ముందుకు నడిచాడు సింహాచలం. కొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు గలగలమన్నవి. తర్వాత ఏమివ్వను, నీకేమివ్వను అంటూ మరింత కఠోరమైన పాట వినిపించింది. సింహాచలం ఆ చెట్టుని వెలగ చెట్టుగా గుర్తించి, వెలగ చెట్టు ఇవ్వగలిగేదే వెలగపండు అంతే కదా అన్నాడు. మరుక్షణం అతడి కాళ్ళ దగ్గర ఒక వెలగపండు పడింది. సింహాచలం దాన్ని కూడా సంచిలో వేసుకున్నాడు. అతను మరికొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు కదిలి, అందిస్తాను అందుకో, అడిగింది ఆలోచించక ఇస్తాను తీసుకో అన్న మరింత కఠోరమైన పాట వినిపించింది. సింహాచలం 2 చెవులు మూసుకొని ఆ చెట్టు మామిడి చెట్టుని గ్రహించి, మామిడి చెట్టు మామిడి పండుగాక ఇవ్వగలిగిందేముంటుంది అన్నాడు. వెంటనే అతని కాళ్ళ దగ్గర మామిడి పండు ఒకటి పడింది. సింహాచలం దాన్ని కూడా తీసుకుని కొంతసేపటికి ఇల్లు చేరాడు. లావణ్య సంచిలో ఉన్న ఆ 3 పళ్ళని చూసి ఆశ్చర్యపోయి, కాలం కాని కాలంలో ఇవి ఎక్కడ దొరికినాయి నీకు అంటూ భర్తను అడిగింది. సింహాచలం జరిగిందంతా ఆమెకు చెప్పాడు. లావణ్య అతడికేసి కోపంగా చూస్తూ, ఎంత బుద్ధిమాలిన పని చేశావు, నీతో మాట్లాడింది ఆ చెట్లే అనుకున్నావా, ఆ మాట్లాడింది ఆ చెట్టు మీద ఉండే పరోపకారి పిచాచులో వనదేవతలు అయి ఉంటవి, రేపు మళ్ళీ చీకటి పడ్డాక ఆధారనే రా, వాటిని ఏం అడగాలో తెల్లవారాక నీకు చెబుతాను అన్నది. ఆమె రాత్రి అంతా నిద్రమాని పిచాచలను ఏం అడగాలో బాగా ఆలోచించి
తెల్లవారాక భర్తకు చెప్పింది. మర్నాడు సింహాచలం చీకటికి పడిన తర్వాత అడవి దారిన బయలుదేరాడు. అతడు నేరేడు చెట్టును చేరుకునేసరికి చిన్నగా వర్షం ప్రారంభమైంది. నేరేడు ఆకులు గలగల పాటలతో అతడికి కిందటి రాత్రి విన్న మాటలు కూడా స్పష్టంగా వినిపించినాయి. భార్య చెప్పింది బాగా గుర్తుకు పెట్టుకున్న సింహాచలం, నేరేడు చెట్టు నాకు అందాన్ని ప్రసాదిస్తే ఎంత ఆనందపడతాను అన్నాడు. చెట్టు మీద నుంచి ధారంగా నీరు పడి అతని మీద మెరుపుల వెలుగులో సింహాచలం తన శరీరాన్ని చూసుకొని అది పసిమి ఛాయలో ఉండటంతో పరమ ఆనందం చెందాడు. అతడు వెలగ చెట్టును చేరే లోపల పెద్ద శబ్దంతో పిడుగుపడి నేరేడు చెట్టు భగభగమని మంటల్లో నేలకూలింది. వెలగ చెట్టును చేరిన సింహాచలం, వెలగ చెట్టు వెలలేని ఐశ్వర్యం ఇస్తే అద్భుతం కదా అన్నాడు. అతడి కాళ్ల దగ్గర ఖాళీ సంచి పడింది. సింహాచలం దాన్ని చేతికి తీసుకునేంతలో సంచిలోంచి జలజలమంటూ ఆగకుండా బంగారు కాసులు పడసాగాయి. అతడు కింద పడిన కాసులన్నీ వదలబుద్ధి కాక వాటిని కూడా సంచిలో వేసుకుని ఆ సంచి మోసుకుంటూ బయలుదేరాడు. అతడు మామిడి చెట్టుని సమీపించగానే పిడుగుపాటికి గురై వెలగ చెట్టు నేల కొరిగింది. మామిడి చెట్టు నా పైన అదృష్టాన్ని ముద్రగా వేస్తే అమోఘంగా ఉండదా అన్నాడు సింహాచలం చెట్టు కొమ్మల్లోకి చూస్తూ. వెంటనే అతడి తలపైన ఏదో పడినట్టయింది. కానీ తడిమి చూసుకుంటే అతడి చేతికి ఏమీ తగల్లేదు. సింహాచలం అక్కడి నుంచి కొంచెం ముందుకు కదలగానే మామిడి చెట్టు కూడా పిడుగు దెబ్బకు గురి అయింది. ఆ తర్వాత ఇంటి దారి పట్టిన సింహాచలానికి పేనుగాలి వల్ల బంగారంతో బరువుగా ఉన్న సంచి వల్ల నడవడం కష్టసాధ్యం కాసాగింది. అతడు కొంచెం ఎత్తుగా ఉన్న దిబ్బను ఒకదాన్ని ఎక్కి దిగబోతూ కాలు జారి పక్కనే ఉన్న ఊబిలో పడిపోయాడు. బంగారు కాసుల సంచి ఊబి అడుక్కి మునిగిపోయింది. అతడి శరీరం క్రమంగా భుజాల వరకు ఊబిలో దిగబడిపోయింది. ఇక తనకు చావు తప్పదనుకున్నాడు సింహాచలం. కానీ అదృష్టం అతన్ని అంటిపెట్టుకునే ఉన్నది. హఠాత్తుగా దాపులున్న చెట్టు కొమ్మ ఒకటి పెళపెళమంటూ విరిగి అతడికి చేరువుగా ఊబిలో పడింది. అతడు దాన్ని పట్టుకొని ఊబి నుంచి బయటపడ్డాడు. సింహాచలం తూర్పు తెల్లవారుతుండగా ఉల్లి చేరి స్పృహ తప్పి పడిపోయాడు. లావణ్యకు ఆ స్థితిలో ఉన్న భర్తను చూసి దడ పుట్టుకు వచ్చింది. ఏం చేయాలో చెప్పేందుకు ఇంట్లో అనుభవం గల పెద్ద దిక్కంటూ లేదు. ఏమీ పాలుపోని లావణ్య మీనాక్షికి కబురు పంపింది. మధ్యాహ్నానికల్లా పుట్టెడు దిగులుతో మీనాక్షి వచ్చింది. ఆమె సపర్యలతో సింహాచలం ఒక నెల రోజులకు మామూలు మనిషి అయ్యాడు. అతడికి అడవిలో లభించిన బంగారం, పచ్చని శరీర ఛాయ పోగా కొత్తగా శరీరం మీద అక్కడక్కడ మానిన గాయపు మచ్చలు మాత్రం మిగిలినాయి. జరిగిందేంటో వివరంగా విన్న మీనాక్షి లావణ్యతో, నీ భర్తకు మొదట పిచాచాన్ని అందం అడగమని చెప్పావు. అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం. అది లేకపోతే రెండో పిచాచి ఇచ్చిన బంగారం వృధా. మొత్తం మీద మూడో దాన్ని కోరిన అదృష్టమే అతన్ని ఊబి నుంచి కాపాడింది అన్నది. మీరా సమయంలో సలహా చెప్పడానికి లేరు. అందువల్లనే నేను ఆయనను ఈ అవివేకపు కోరికలు కోరమని నానా అగచాట్లకు గురి చేశాను అన్నది లావణ్య కన్నీళ్లతో. ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. అదృష్టం అండగా కష్టపడి పనిచేసే నీ భర్త తప్పక అభివృద్ధిలోకి వస్తాడు. 10 కాలాల పాటు సుఖంగా ఉండండి అని మీనాక్షి తిరుగు ప్రయాణానికి వెంట తెచ్చుకున్న పెట్టెలో బట్టలు సర్దుకోసాగింది. లావణ్య కళ్ళ నీళ్ళు తుడుచుకొని ఆమె 2 చేతులు పట్టుకొని, అత్తయ్య, నా మూర్ఖత్వానికి క్షమించండి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు తప్ప మాకు పెద్ద దిక్కు లేరు అన్నది దీనంగా. లావణ్యలో వచ్చిన మార్పు మీనాక్షికి కాక సింహాచలానికి కూడా ఎంతో ఆనందం కలిగింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.